పుట్టినరోజు శుభాకాంక్షలు రా. అక్టోబర్ 9 నా బర్త్డే, కానీ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నాకు అస్సలు గుర్తులేదు. నిద్ర లేచిన వెంటనే ఒక్కసారిగా నా భార్య పిల్లలు వచ్చి హ్యాపీ బర్త్డే నాన్న అని నన్ను సర్ప్రైజ్ చేశారు. స్నానం చేసిన తర్వాత కొత్త డ్రెస్ ఇచ్చి నన్ను ఆశ్చర్యపోయేలా చేశారు. ఏంటిది, నాకు తెలియకుండానే షర్ట్ పైన కొనించారు అని నా మనసు ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయింది. కొత్త డ్రెస్ వేసుకొని ఇంట్లో పూజ చేసిన తర్వాత మా పిల్లలతో కలిసి వీధిలో ఉన్న శివాలయానికి వెళ్ళాను. అక్కడ ఒక ఆంటీ నా బర్త్డే అని తెలుసుకొని హ్యాపీ బర్త్డే బాబు, నీకు అంతా మంచి జరగాలని చెప్పి జీవించింది. పుషేంద్ర గోత్రం భవిష్యన్ మల్లేష్ అన్నపూర్ణ జ్యోతిలింగేశ్వర స్వామి సంకల్ప పూజాంచాహం కరిష్యే. ఆ శివయ్య ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చేసరికి నా భార్య నా ఫేవరెట్ అయిన గులాబ్ జామ్ చేసి పెట్టింది. అందరు కలిసి నాకు తినిపించారు. చివర్లో సరదాగా అందరం కలిసి క్యారమ్ బోర్డ్ ఆడాము. లైఫ్ లో సర్ప్రైజ్లు పెద్దవి కావాల్సిన అవసరం లేదు. మన వాళ్ళు మనతో ఉంటే చాలు. మనతో ప్రేమగా ఉన్న వాళ్ళతో గడిపే ప్రతి క్షణం అదే నిజమైన పెద్ద బర్త్డే సెలబ్రేషన్. కంటెంట్ నచ్చితే యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో ఫాలో చేయండి.